చెక్అవుట్ చేస్తూ ఉంటాం. ఒక గో ఈట్ సంథింగ్ అండ్ దెన్ క్యాచ్ అ బస్ టు బ్యాక్. థాయ్ గ్రీన్ కర్రీ విత్ రైస్. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే థాయ్ గ్రీన్ కర్రీ అంత గ్రీన్ గా ఉండదండి. మనకి అక్కడ అంతా గ్రీన్ చేసేస్తున్నారు, ఇక్కడ అంత కలర్ లేదు. బాగుంది కానీ టూ హాట్. ట్రిప్పులు అంటే అన్ని అడ్వెంచర్లే కాదు, ఇలా ఖాళీ టైంలు కూడా ఉంటాయి అన్నమాట. ఇందాక 10 నిమిషాల నుంచి అలాగే వెయిట్ చేస్తాం, ఇంకో అరగంట వెయిట్ చేయాలి, మాకు వేరే ఆప్షన్ లేదు. 2 గంటలకు మా బస్సు ఉంది, సో ఇప్పుడు 2 అవ్వడం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సో ఇవి కూడా ఉంటాయి ట్రిప్స్ లో, అంతా ఎక్కువ అడ్వెంచర్. వద్దు వద్దు అన్న వినట్లేదు అమ్మా ఇక్కడ ఎవరు. ఇలా హోలీ చాలా హడావిడిగా ఉంది అసలు. నో కలర్ మంచి పెప్పర్మెంట్ స్మెల్ వస్తుంది కానీ ఏం రాస్తున్నారు కానీ మా పెద్ద చివరికి జరిగిందనమాట. తిరుగు తప్పించి తిరిగాడు, ఇంకా అవ్వలేదు ఆడ వల్ల. బాబాయ్ పెద్ద టాస్క్ అయిపోతుంది అమ్మాయి. బస్సులోకి ఎక్కాం ఫైనల్ గా. సో ఆన్ టు బ్యాంకాక్. ఇక తుడుచుకొని వెళ్ళిన తర్వాత బోనస్. ఎయిర్పోర్ట్కి వచ్చాం మేము, కాకపోతే ఫ్లైట్ ఎక్కడానికి కాదు, మోస్ట్ ఆప్టిమల్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి పటాయ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కార్లో వెళ్ళాలన్నమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ క్యాబ్ టు కమ్. అరే నీ అంకమా ఏమేమి ఇంకా టాక్సీ రేట్లు, ట్రావెల్ మ్యాప్, ఫ్లోటింగ్ మార్కెట్ అయిపోయిందిగా. ఈ ఫోటో రూమ్ అయితే బ్యాంకాక్. మా ప్లాన్ ఎయిర్బిఎన్బి బుక్ చేసాడు. సో మేము రెసిడెన్షియల్ ఏరియాలోకి వచ్చాం అనమాట. ఇక్కడ సడన్లీ లోకల్స్ లాగా పేరేందో గుర్తుంది అసలు. ఇలా ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళటం ఎందుకు రా బాబు. ప్రాపర్ అపార్ట్మెంట్ లో ఒక అదే హాస్టల్ లాగా బేసిక్. ఇందాక పడవలటం చూసాను, పడవలు ఇందాక. మంచి వైబేరా. సో అలా ఒక రివర్ సైడ్ స్టేలో దిగామన్నమాట. సో దిస్ స్టే ఈజ్ మోర్ లైక్ ఏ హాస్టల్. వ్యూ చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంది, బట్ ఆ రివర్ సైడ్ స్టే వల్ల సో వైబ్ అంతా కూడా చాలా బాగుంది. ఆ స్ట్రీట్లో అలా నడుచుకుంటూ వాక్ చేస్తూ అలా అలా మెయిన్ రోడ్ సైడ్ వెళ్ళాం మేము. సో మొత్తం ఆ స్ట్రీట్ అంతా చాలా నీట్గా క్లీన్గా అండ్ చాలా వైబీగా ఉంది.
మధ్యలో ఎనర్జీ కోసం ఫ్రూట్స్ కొనుక్కున్నాం. యాక్చువల్‌గా ఈ ట్రిప్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ వి డిడ్ వాస్ అక్కడ టైం దొరికినప్పుడు, ఆపర్చునిటీ ఉన్నప్పుడు వి హాడ్ ఫ్రూట్స్ విచ్ ఈస్ సార్ట్ ఆఫ్ హెల్ప్‌ఫుల్. అంటే అంత కాస్ట్‌లీ కూడా కాదు. అట్ ది సేమ్ టైమ్ ఇట్ గివ్ అస్ ఎనర్జీ అండ్ మొత్తం ఫుడ్ అటు ఇటు అవ్వటం వల్ల దిస్ హెల్ప్డ్ ఎ లాట్. రేర్ క్యామ్ ఎక్స్పర్ట్. టైం ఈక్వల్స్ మనీ అనమాట. సో మా దగ్గర మనీ సేవ్ చేద్దామని చెప్పి మెట్రో ఆప్షన్ చూస్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు కిలోమీటర్ అని నడవాల్సి వచ్చింది. సో జనాలకు కొంచెం ఎనర్జీ అయిపోయింది. రెస్ట్ తీసుకుని ఇప్పుడు బోల్ట్ బుక్ చేస్తున్నాం. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. లోకల్ ట్యాక్సీలు కూడా ఇన్ బ్యాంకాక్. పెట్టు అనియా, సూపర్ రా. థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. అక్కడ వస్తే అయ్యే కష్టాలు, ఎటు వెళ్తున్నామో ఎటు తిరుగుతున్నామో ఏం తెలియట్లేదు మాకు. మాల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది మాకు. బట్ ఏదో ఒకటి చేసి ఇప్పుడు వెళ్ళాలి. వాడికి ఏదో వాడు షూ అన్నాడు, నేను కూడా కొన్ని టీ షర్ట్లు అవి తీసుకోవాలి. సో వెతుక్కోవాలన్నమాట. కోకోనట్ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం గైస్. తిని చెప్పు ఎలా ఉంది. ముంగలేసాడా తిని కూడా. ఎలా ఉంది అదే? నీకు వేస్ట్ తెలుసా రికార్డ్ చేసి మీకు ఏది కావస్తుంది అన్ని దొరుకుతాయి ఇక్కడ. అది అంత పెద్ద స్టోర్ ఇది. లూలు మాల్ టైప్ అనమాట. హడావిడి అన్ని స్మాల్ బ్రాండ్స్ ఉన్నాయి. అలా బేసిక్ గా ఏసీ ఉన్న మార్కెట్ ఇది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ షాప్స్ వేసుకున్నారు. చాలా పెద్దది, చాలా పెద్ద. అసలు ఎండ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు తిన్నగా. ఇటు కూడా అది ఎండ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. ఇది డీకాథ్లాన్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫుల్ బ్రాండెడ్ స్టఫ్ కూడా ఉన్నాయి. మరి అంటే అదే రిలయన్స్ ట్రెండ్స్ లాగా అనుకుంటుంది మేబీ. సో అన్ని ఫుల్ డిస్కౌంట్స్. కొనుక్కున్నాను. ఫుల్ షాపింగ్ మాల్. కింద షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్ ఈ ఫ్లోర్ అన్నమాట. గేమింగ్ ఇలా ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క టైప్. ఒక చోట గేమింగ్, ఒక చోట ఫ్యాషన్, ఒక చోట కంప్యూటర్ పెరిఫెరల్స్ అలాగా. సో పెద్ద సెలెక్షన్ అనమాట. ఇందాక షూ షాప్కి వెళ్ళాము, సెలెక్షన్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయాము, ఏం కొనలేదు. తిండి తినటం కోసం తిప్పలు. గంట సేపటి నుంచి ఇక్కడే తిరిగి 4 టీ షర్ట్లు సెలెక్ట్ చేసాం. ఇక్కడే టైం అయిపోయేలా ఉంది. ఒకటి ఫస్ట్ సెలెక్ట్ చేసి అందరూ అయ్యి రిపీట్ తీసుకున్నాను. అటు ఇటు తిరిగి బర్గర్ కింగ్ వచ్చాం మళ్ళీ. షాపింగ్ మాల్ లో షాపింగ్ అంటే ఒక షాప్ లో అయిపోయింది మొత్తం. 2.5 గంటలు ఉన్నావు ఇదిగా అక్కడ. 2 గంటలు ఉన్నావు. మాల్ తిరిగేసరికి కాల్ లాగేసి ఓన్లీ 1 షాప్ లో కొన్ని టీషర్ట్స్ చేసింది అంతే. అంతకుమించి ఏం చేయలేదు. ఫుడ్ స్టాప్లు కూడా మూసేస్తే ఇది కనపడితే పక్కనే వచ్చేసాం అనమాట. పెద్ద అడ్వెంచర్ ఏం కాదు ఇది. బర్గర్ కింగ్ తినేస్తాం సైలెంట్ గా, బికాజ్ యూ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. మొత్తానికి ఈ రోజు అలా అయిందనమాట. చేసింది ఏం లేదు, ట్రావెలింగ్ అంతే చేస్తాం.
రోడ్స్ ఆఫ్ బ్యాంకాక్ ఉన్నాయి. అప్పుడే ఏంటంటే మళ్ళీ రూమ్ నుంచి ఎక్కడికో వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంతకి వాళ్ళ దూరం తెరుచుకునే చోట. హౌస్ అంట. ఆల్రెడీ కాల్ నొప్పి ఉందన్నా సరే కనికరించట్లేదు మా టీం. యాక్చువల్లీ ఇందాక చూసింది కౌసన్ రోడ్ కాదు, చిన్న చిన్న సందుల్లోంచి గొంతుల్లోంచి మేము వెళ్ళాలంట. ఎంత ఫుల్ వైబీగా ఉంది ఇక్కడ.